వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీజియన్ కింగ్స్. ఫ్రెండ్స్, ఇవాళ మనం టాపిక్ వచ్చేసి పీజియన్స్కి మనం ఫుడ్ ఎలాంటి ఫుడ్ ఇస్తాము అండ్ ఏ టైంలో ఏమి ఇవ్వాలి అనేది ఒక చిన్న టాపిక్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవాళ ఒక మీకు నాలెడ్జ్ పర్పస్ కోసం, సో దట్ ఏంటంటే ఎప్పుడు ఏది ఇవ్వాలి అనేది ఒక చిన్న ఐడియా ఉంటుంది మీకు కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి మనం నార్మల్గా మనము మన ప్రీవియస్ వీడియో చూసుకున్నట్టయితే మనము బర్డ్స్కి వచ్చేసి మన పిజియన్స్కి మనము జొన్నలు అనేది ఇస్తున్నాము. అదే మన నానబెట్టిన జొన్నలు, అది 24 hours నానబెట్టిన జొన్నలు ఇస్తున్నాము. బట్ దాంతోపాటు మనం పిజియన్స్కి ఇంకేమేమి ఇవ్వాలి అంటే లైక్ ఏ టైంలో ఏమి ఇవ్వాలి అనేది ఉంటుంది. ఎందుకంటే వీటికి ఓన్లీ జొన్నలు ఇస్తే నడవదు ఫ్రెండ్స్, బికాజ్ వాటికి కూడా ఎనర్జీ అనేది అంత ఉండదు. ఓన్లీ జొన్నల మీద అవి కూడా మనం చెప్పినట్టు వినాలి అండ్ మనం ఫ్లై కూడా చేయాలి, చాలా టైం దూరం వెళ్ళాలి అంటే కూడా చాలా కష్టం అవుతుంది వాటికి కూడా. సో అందువల్ల మనం ఇక్కడ వీటికి ఎనర్జీ బూస్టర్స్ లాగా కొంచెం వాటర్లో కానీ మనం దానాలో కానీ చేంజెస్ అనేది చేస్తూ ఉంటాము అకార్డింగ్ టు మన వెదర్ కండిషన్స్ బట్టి. సో ఇవాళ నేను మీకు ఇక్కడ చూపిస్తాను ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి ఇది అనేది మెయిన్ టాపిక్ ఫ్రెండ్స్ ఇక్కడ. ఎందుకంటే క్వాంటిటీ కంపల్సరీ మనకు తెలిసి ఉండాలి, సో దట్ మనం ఎన్ని పిజియన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క పిజియన్కి వచ్చేసి మనము 10 grams ఇస్తాం ఫ్రెండ్స్. అంటే ఎవ్రీడే ఒక 10 grams లాగా ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 50 పిజియన్స్ ఉన్నాయనుకోండి, మనము 10 into 50 అంటే లైక్ 500 grams అంటే 1/2 kg అనే దానా అనేది ఇస్తామన్నమాట. అలా మీ దగ్గర ఎన్ని పిజియన్స్ ఉంటే అంత క్యాల్కులేట్ చేసుకొని ఇవ్వాలి ఫ్రెండ్స్ వీటికి, సో దట్ వాటికి ఎంతైతే దానా కావాలనో అంత దానా దొరుకుతుంది. అండ్ సెకండ్ వచ్చేసి వాటి హెల్త్ కూడా మెయింటెనెన్స్ ఉంటుంది. అండ్ మనం ఇంకోటి ఏంటంటే మన మాట కూడా వింటాయి ఫ్రెండ్స్. ఆ 10 grams ఇవ్వాలి. కొంచెం ఎక్కువైనా పర్లేదు, అంటే లైక్ 11 or 12 అయినా పర్లేదు పెద్ద పౌరం ఉంటే. బట్ చిన్న పౌరాలు ఉంటే 10 grams ఈజ్ మోర్ దెన్ ఎనఫ్, సో దట్ మన కంట్రోల్లో ఉంటాయి బర్డ్స్ అనేటివి. లేదా మన కంట్రోల్ తప్పి అవి ఇంకా మన మాట వినకుండా ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే పిజియన్స్కి ఆల్రెడీ దానా అనేది నిన్న అయిపోయిన వెంటనే, అంటే వాటికి దానా వేసిన వెంటనే మళ్ళీ ఇందులో నానబెట్టి పెట్టడం జరిగింది వాటర్లో. సో ఇందులో ఉన్న కెమికల్స్ అనేటివి అన్నీ వెళ్ళిపోతాయి. అండ్ 2 times వాష్ చేసుకొని మనం పిజియన్స్కి ఇప్పుడు ఇస్తాము, సో దట్ ఇందులో కెమికల్స్ వెళ్ళిపోతాయి. అండ్ మోర్ ఓవర్ ఇది కొంచెం డైజెషన్కి ఫ్రీ ఉంటుంది అనమాట పిజియన్స్కి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మనకు ఇది బాదాం, ఇది ఆల్రెడీ నానబెట్టిన బాదాం ఉంటుంది. మనం ఇది ఒక 6 to 8 hours నానబెట్టుకొని ఇలాంటి వాటి మీద మనము కొంచెం వాటర్ తీసుకొని అవి ఎంతైతే తాగుతాయో వాటర్, అంత వాటర్లో మనము ఇది ఇట్లా నూరి ఇస్తామన్నమాట. అంటే మనం ఇట్లా చేసి ఇవ్వాలి, సో దట్ పిజియన్స్కి కొంచెం ఎనర్జీ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఓన్లీ దానా కూడా లిమిటెడ్ ఇస్తున్నాం వాటికి. అండ్ సో అదే లిమిటెడ్ దానాలో అవి ఎగరాలి అండ్ వాటి హెల్త్ మెయింటెనెన్స్ ఉండాలి అంటే చాలా కష్టం అవుతుంది. సో అందువల్ల మనం ఏం చేస్తామంటే ఇది మన బాదాం వచ్చేసి ఒక 3 to 4 బాదాం ఇస్తాము. లైక్ మనం పిజియన్స్ ఎన్ని ఉన్నాయి అని చూసుకొని అన్ని బాదాంలు ఇస్తాం ఫ్రెండ్స్ మనము. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 50 పిజియన్స్ ఉన్నాయనుకోండి, మనం ఒక 3 బాదాం ఇస్తాం అన్నమాట ఇట్లా వాటర్లో. అండ్ సెకండ్ ఐటమ్ వచ్చేసి మనకి ఇది మన తెల్ల మిరియాలు, ఇవి ఒక 4 ఇస్తాం, 4 to 5 అట్లా ఇస్తాం ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఓన్లీ బాదాం అనేది మనము చలికాలం కానీ వానాకాలం కానీ ఈ టైంలో ఇస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఎప్పుడైతే మనం బాదాము నార్మల్ టైంలో ఇవ్వడం అనేది, అంటే ఎండాకాలం అట్లా ఇస్తే పౌరాలకు మళ్ళీ హీట్కి వెళ్ళిపోతాయి. సో అందువల్ల మనం బాదాం అనేది చలికాలం లేదా ఎండాకాలం వెదర్ని బట్టి ఇస్తాం ఫ్రెండ్స్. ఎప్పుడైతే కొంచెం వెదర్ చల్లగా ఉంది, కూల్గా ఉంది అన్నప్పుడే ఇస్తాము. ఇది రెగ్యులర్గా డైలీ ఏమి ఇవ్వము. ఇది ఓన్లీ ఒక 2 days ఇచ్చేసి అట్లా 3 days ఇచ్చేసి మళ్ళీ ఒక 4-5 days గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇస్తారనమాట. సో అట్లా ఇది మెయింటైన్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఇవి మిరియాలు, తెల్ల మిరియాలు ఆల్రెడీ. సో వీటిని కూడా ఇలా తీసుకొని దీనికి గీకడం అనేది జరుగుతుంది. సో అది గీకడం వల్ల దాంట్లో వచ్చే ఏదైతే మెటీరియల్ ఉంటుందో అది వాటర్లో కలిపితే మనకి ఇది డైజెషన్కి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ తెల్ల మిరియాలు ఇవ్వడం వల్ల పిజియన్స్ కొంచెం ముందుకు వెళ్తుంటాయి. అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిజియన్స్ ఇప్పుడు నార్మల్గా ఒక 100 meters 200 meters వెళ్తున్నాయి అనుకోండి, ఇది ఒక మళ్ళీ ఇంకో 100-200 meters ఎక్కువ తీసుకెళ్తుంది, లైక్ 400 meters వరకే వెళ్ళిపోతాయి పిజియన్స్ అట్లా. అందువల్ల అండ్ ఇది డైజెషన్స్కి కూడా వాటికి చాలా యూజ్ అవుతుంది. సో ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంటే ఎప్పుడు పిజియన్స్కి ఏమి ఇవ్వాలి
అనేది ఒక ఐడియా కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది. అండ్ మోరోవర్ ఇక్కడ పిజియన్స్ చాలాసేపు ఫ్లై చేసిన తర్వాత కొంచెం ఇట్లా నోరు అనేది తెరుస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ చూడండి ఈ పిజియన్ నోరు ఎలా తెరుస్తుందో. సో ఇవి కూడా క్లోజ్ అనేవి చేసేస్తాయి ఫ్రెండ్స్, అంటే నార్మల్గా బ్రీతింగ్ తీసుకోవడం అలా అనేది చేస్తుంది పిజియన్. సో ఇది ఒక చాలా మెయిన్ పాయింట్. సో ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మీకు అర్థమై ఉంటుంది నేను చెప్పిన టాపిక్, అంటే మనం దానా ఎంత ఇవ్వాలి, అండ్ మన సెకండ్ వచ్చేసి మనము ఏ వాటర్ ఇవ్వాలి. అంటే లైక్ ఈ సీజన్లో మీరు ఎనీ టైం ఇవ్వచ్చు ఫ్రెండ్స్, అంటే లైక్ 2-3 days ఇవ్వండి. అండ్ తర్వాత వాటికి ఇవి ఎనీ టైప్ ఆఫ్ బర్డ్స్కి ఇవ్వచ్చు, అంటే లైక్ ఎనర్జీ కోసం అని. మీ దగ్గర బ్రీడింగ్ పెయిర్స్ ఉన్నా కూడా ఇవ్వచ్చు, వాటి హెల్త్ మెయింటెనెన్స్ అనేది బాగుంటుంది. లైక్ 2 days ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టాప్ చేసి మళ్ళీ ఒక 4-5 daysకి అలా ఇవ్వచ్చు. సో అట్లా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పావురాలు ఎలా వచ్చి కూర్చుంటున్నాయో. సో ఇవి ఆల్రెడీ ఫ్లై చేసినాయి ఫ్రెండ్స్, ఆల్రెడీ ఒక 1 hour అయిపోయింది ఇవి ఓపెన్ చేసి కూడా, ఆల్రెడీ ఫ్లై చేసి వచ్చినాయి. సో ఇవి ఇక్కడ వచ్చేసి మనకు ఇవి నోరు తెరుచుకుంటాయి అనేది మనకు మెయిన్ ప్రాబ్లం వచ్చింది. అంటే లైక్ ప్రాబ్లం అని కాదు, అవి నోరు తెరుచుకుంటున్నాయి, సో దట్ వాటికి బ్రీతింగ్ ఇష్యూ వస్తుంది అన్నట్టు అనిపించింది మాకు. సో అందువల్ల ఈ బాదాం వాటర్ అనేది ఇవాళ యాడ్ చేసినాము డైట్లో, వాటి డైట్లో. సో చాలామంది అనుకుంటారు అసలు పిజియన్స్కి బాదాం ఎందుకు ఇస్తున్నారు అనేసి. సో దీని బ్యాక్ సైడ్ రీజన్ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్, అవి వాటి హెల్త్ కండిషన్ మెయింటైన్ చేయడానికి మనం ఇట్లాంటి ఐటమ్స్ ఇస్తూ ఉంటాము. మోస్ట్ ఆఫ్ ద టైం మనం పిజియన్స్ కానీ ఓన్లీ మన దేశీ మూలికలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అంటే మూలికలు మన చెట్లకు సంబంధించిన వేర్లు అలాంటి మూలికలతోనే మనము వీటి యొక్క డైట్ కానీ లేదా వీటి యొక్క హెల్త్ మెయింటెనెన్స్ కానీ చేస్తాం మోస్ట్ ఆఫ్ ద టైం. ఎందుకంటే అలాంటివే వీటికి ఈజీగా డైజెస్ట్ అవ్వడం కానీ వీటి హెల్త్ మీద ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది ఫ్రెండ్స్. లేదా మనం నార్మల్గా ఏదైనా లైక్ ట్యాబ్లెట్స్ అట్లాంటివి ఏమన్నా కూడా ఇవ్వచ్చు, బట్ అవి అంత రికమెండెడ్ కాదు. ఎనీ సీరియస్ కేసు ఉంటేనే అట్లాంటిది ఇస్తాం ఫ్రెండ్స్. మోస్ట్ ఆఫ్ ద టైం మనకు అందులోనే అన్ని మెయింటెనెన్స్ అనేది జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్ వచ్చేసి మనకు బర్డ్స్కి అంటే మన పిజియన్స్కి ఎక్కడ ఏ దానా ఇవ్వాలి, అంటే లైక్ జొన్నలు ఎలా ఇవ్వాలి అండ్ ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి. నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను సో దట్ మీకు ఏం ప్రాబ్లం ఉండకుండా ఈజీగా అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. మనం ఎవ్రీ బర్డ్ అంటే లైక్ ఈచ్ బర్డ్కి 10 grams ఇస్తాము. అది పెద్దది ఉండని మరీ చిన్నది ఉన్నా పర్లేదు, 10 grams ఇవ్వాలి. ఇన్ కేస్ మరీ పెద్దది ఉంటే మీరు ఒక 2 grams పెంచవచ్చు. అంటే లైక్ ఇప్పుడు మీ దగ్గర అన్ని 50 birds వచ్చేసి మన దగ్గర అన్ని పెద్ద సైజువే ఉన్నాయి, పెద్ద బర్డ్సే ఉన్నాయి అని అనుకుంటే మీరు 12 grams ఇవ్వండి పర్ బర్డ్. బట్ లేదా 10 grams ఈజ్ మోర్ దెన్ ఇనఫ్. బట్ 10 grams ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే వాటి మెయింటెనెన్స్ గురించి మనం వాటర్లో కానీ లేదా ఎవ్రీ వీక్ వాటికి మనము పవర్ బూస్టర్ లాగా ఒక ఐటమ్ ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో అప్కమింగ్ వీడియోస్లో నేను ఇస్తాను. అది మనం అనేది ప్రిపేర్ చేసి వాటికి పెట్టాలి. అది మనం ఘీ అంటే మన నెయ్యి అండ్ పాలు ఇలాంటి వాటిలో వాటిని తయారు చేసి ఇస్తారనమాట ఆ పవర్ బూస్టర్స్. ప్రస్తుతం మీకు అర్థమయ్యేలా ఉండాలి అన్నట్టు నేను చెప్తుంది ఏంటంటే మీరు నార్మల్గా వాటర్లో బాదాము అండ్ తెల్ల మిరియాలు మనము కొంచెం ఇట్లా గీకి ఇచ్చినా కూడా అవి ఏమవుతాయి అంటే వాటికి డైజెషన్ బాగుంటుంది అండ్ ఎట్ ద సేమ్ టైం వాటికి ఎనర్జీ కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఒక పాయింట్. మీరు ఓన్లీ దానా ఇస్తున్నాము వాటి మీద పిజియన్స్ సెట్ ఉంటాయి అని అనుకుంటే మాత్రం అది రాంగ్. వాటితో పాటు మనం ఇవన్నీ ఎనర్జీ కోసం వాటికి ఇవ్వాలి పవర్ బూస్టర్స్ లాగా. లేదా పిజియన్స్ అనేవి చాలా వీక్ అయిపోతాయి. వీక్ అయిన తర్వాత మళ్ళీ వాటి మెయింటెనెన్స్ చేయాలి అనేది చాలా కష్టం. సో మనం సేఫ్టీ అనేది ముందు తీసుకోవాలి. ప్రికాషన్ కన్నా సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనం ముందే దాన్ని గ్రహించి దానికి ఏం కావాలి అనేది మనం తెలుసుకోవాలి. సో ఇదంతా మీకు ఎక్స్పీరియన్స్తో వస్తూ ఉంటుంది. సో ఎవ్రీడే మీరు పిజియన్స్ని చూస్తూ ఉన్నప్పుడే మీకు అది ఐడియా వస్తుంది. సో వన్స్ ఇన్ ఎ వైల్ మీరు వచ్చి చూస్తే దాని గురించి మీకు ఏం అర్థం కాదు. సో ఎవ్రీడే చూస్తూ ఉండాలి దేని బిహేవియర్ ఎలా ఉంది అనేది. మీ దగ్గర ఇన్ కేస్ 50 ఉన్నా 100 ఉన్నా మీకు అర్థమవుతుంది రోజు చూస్తూ ఉంటే వాటిని. సో అందుకు నో ఇష్యూస్. మీరు ఏదున్నా దానికి రెమెడీ అనేది చూసుకొని చేయడం అనేది జరుగుతుంది. మీకు ఇన్ కేస్ చలికాలం అయినా ఎండాకాలం అయినా ఇవ్వచ్చు. బట్ ఏ విధంగా ఇవ్వాలి అనేది ఇంపార్టెంట్. ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి అనేది ఇంపార్టెంట్. ఇక్కడ క్వాంటిటీ అండ్ టైమింగ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట ఇక్కడ. లేకపోతే మీకు ప్రాబ్లమ్స్ అనేటివి స్టార్ట్ అవుతుంటాయి. లేదా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బాదాం ఇస్తున్నాం. మనం బాదాం లైక్ మనకు 40 degrees Centigrade ఉంది మన ఎండాకాలంలో ఇక్కడ అనుకుంటే ఆ టైంలో బాదం ఇవ్వడం అనేది
బర్డ్స్కి ఇంకా ప్రాబ్లమాటిక్ క్రియేట్ చేస్తుంది అనమాట. ప్రాబ్లమాటిక్ ఇన్ ద సెన్స్ ఎలా అంటే అవి ఇంకా హీట్లోకి వెళ్ళిపోతాయి చాలా, అంటే వేడి అయిపోయి వాటికి ఇంకా ఆల్రెడీ 40 degrees బయట ఉన్నప్పుడు వాటికి మనం కూల్ చేయాలి లోపటి నుంచి, కానీ మనం ఇంకా వేడి చేసేసినట్టు అయిపోతుంది అనమాట. సో అది ఇక్కడ టైమింగ్. ఆల్రెడీ ఇప్పుడు మనకు చలికాలం వానాకాలంలో అయితే నో ఇష్యూస్, ఎప్పుడైనా ఇవ్వచ్చు రెగ్యులర్గా. మనం చలికాలం వానాకాలం ఎండాకాలం కూడా ఇవ్వచ్చు, బట్ అక్కడ మనకు వెదర్ కండిషన్ అనేది కొంచెం ఏమంటారు, మనకు ఒక 30 ఉందంటే నో ఇష్యూస్, 30 కన్నా ఎక్కువ ఉందన్నప్పుడు ఆలోచించి ఇవ్వాలి ఫ్రెండ్స్. సో అది రియల్లీ రిక్వైర్డ్ అయితేనే, అది కూడా కొంచెం క్వాంటిటీలో ఇస్తేనే సరిపోతుంది. ఇప్పుడు మనం 50 బర్డ్స్కి ఒక 3 బాదాం అండ్ ఒక 4 తెల్ల మిరియాలు ఇచ్చినాము వాటర్లో, సో దట్ వాటి హెల్త్ డైజెషన్ అని మెయింటెనెన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మోర్ ఓవర్ నా ఇన్స్టా ఐడి అనేది నేను డ్రాప్ డౌన్లో ఇస్తాను కింద, సో మీరు లింక్లో చూసి కొంచెం లింక్ క్లిక్ చేస్తే అందులో కూడా ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బాయ్.